హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా ఫేస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అసలు నాకు టైమే ఉండట్లేదు వీడియోస్ మాట్లాడాలంటే, అందుకే ఇప్పుడు ఈ టైంలో అయితే చేస్తున్నాను. మార్నింగ్ టైం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే బంజారా స్పెషల్ కాడో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బాలింతలకైతే చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇప్పుడు నేను మా చెల్లి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఈ కట్టెలని ఏమంటారో తెలియదు, ఇది పిప్పిళ్ళు అనుకుంటాయి బ్లాక్ కలర్ది, ఇంకా మిరియాలు అండ్ కొంచెం శొంఠి ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టుకోవాలి అన్నమాట. ఇది నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట, వాళ్ళ హెల్త్ గట్స్కి అయితే. నార్మల్ వాళ్ళకి పెట్టాలా, సి సెక్షన్ వాళ్ళకి పెట్టొద్దా అన్నట్టు కాదు, నార్మల్ వాళ్ళకైతే డే 1 నుంచి పెట్టవచ్చు, డెలివరీ అయిన డే 1 నుంచి. అదే సి సెక్షన్ అనుకోండి, కొందరికి పడుతుంది కొందరికి పడదు అన్నమాట. నాకైతే పడదు, నాకు సి సెక్షన్ అయింది. అయితే 1 మంత్ తర్వాత అట్లా ట్రై చేస్తే నాకు పడలేదన్నమాట, అందుకే నేను ఇంకా ఎప్పుడు తినను ఇది. అయితే ఇప్పుడు నేను మా చెల్లి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడో 2 years బ్యాక్ ట్రై చేశాను, మా మమ్మీ ఫోన్లో చెప్తుంటే నేర్చుకున్నాను. ఇప్పుడు అదే టెక్నిక్ యూజ్ చేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక ఫస్ట్ అయితే ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నామో అంత బెల్లం అయితే తురుముకోవాలి. బెల్లం తురుముకొని వేసుకుంటేనే ఆయిల్లో కొంచెం తొందరగా కరుగుతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ఇంత చేస్తున్నాను. ఇంకా బెల్లం అయితే వేసేసి బాగా కలపాలి. కలపకుండా వదిలేసామనుకోండి గడ్డ కట్టుకుపోతుంది, అందుకనేసి బాగా కలపాలన్నమాట. లో ఫ్లేమ్లో చేయాలి ఈ ప్రాసెస్ అంతా. అసలు ఈ ప్రాసెస్ చేయడం మామూలుగా ఎవరి వల్ల కాదు, అంటే చాలామంది చేసి చూస్తారు కానీ ఎవరి చేతులతో కుదరదన్నమాట. అలాంటి రెసిపీ ఇది. ఎవరైనా స్పెషల్గా చేసే వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళ చేతితో చేస్తేనే మంచిగా ఉంటుంది అనేసి అంటారన్నమాట ఊర్లలో అయితే. ఇక నేనైతే నేర్చుకున్నాను కాబట్టి ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది సెకండ్ టైము. ఇప్పుడైతే నేను ఎవరు హెల్ప్ లేకుండా నా అంతటా నేనే చేస్తున్నాను. ఇంకా చూద్దాం ఎలా అవుతుందో ఏందో అనేసి. అంటే కొందరు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళే చేస్తారు, అంటే వాళ్ళతోనే సాధ్యం అవుతుంది అది పర్ఫెక్ట్గా అవ్వడానికి. మనలాంటి వాళ్ళకు ఏదైనా మిస్టేక్ చేస్తే అది రాదు, అట్లా భయం అయ్యి చాలామంది ట్రై చేయరన్నమాట. అలా కాకుండా నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు వీడియో అయితే కంటిన్యూ చేయండి. అసలు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, ఇలా మంచిగా కలుపుకోండి ఆయిల్లో బెల్లం అయితే. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పిప్పిళ్ళు, శొంఠి అండ్ కట్టెలాగా ఉంటుంది, అవైతే ఇంకేమంటారో కొన్నిటికి పేర్లు తెలియవు. ఇంకా అవన్నీ మిక్సీ పట్టుకొని ఒక 2 tablespoon అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. బెల్లం మొత్తం కరిగిపోయినాక వేయాలన్నమాట. ఇప్పుడే బాగా కలపాలి, లేకపోతే గడ్డ కట్టుకుపోతుంది. అసలు ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మాట్లాడొద్దు అనుకుంటా, అందుకే నేను ఎలాంటి మాటలు లేకుండా అక్కడ చేసేస్తూనే ఉన్నాను అన్నమాట. అండ్ ప్యారలల్గా పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలి, కొంచెము చాయ్ గ్లాస్ అంత వేడి నీళ్ళు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా ఆ వేడి నీళ్ళు కూడా దాంట్లో పోసేసి ఇంకా స్పీడ్గా కలుపుతూనే ఉండాలి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ టైంలో ఆ స్మెల్ వస్తుంది కదా, దానికి అమ్మయ్య పర్ఫెక్ట్ అయిపోయాను, చేసేసాను నా వల్ల అయింది అనే ఫీలింగ్ అక్కడ అన్నమాట. చెప్తున్నాను కదా, ఇది చేయాలంటే స్పెసిఫిక్గా ఈ మనిషికి అయితే పర్ఫెక్ట్ వస్తుంది. వీళ్ళతో చేయించుకుందాం అనేసి ఊర్లలో వాళ్ళని పిలుచుకొని మరీ చేయించుకుంటారు. అందరికీ అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట. అలాంటిది నేనైతే చేసేయగలిగాను. ఇక్కడ చూస్తున్నాను అన్నమాట, సరిగ్గా అయిందా లేదా అనేసి స్పూన్తోనైతే మంచిగా చూస్తున్నాను. ఇంకా టెక్స్చర్ అయితే దగ్గర అవుతుందన్నమాట. ఇంకా అప్పుడు చూడాలి నా ఫీలింగ్ వేరే లెవెల్ ఉండే అన్నమాట. ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఎప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వలేదు. ఈసారి అయితే ఇది చేస్తున్నప్పుడు అయితే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నానో, అంటే ఇది ఒక బెస్ట్ రెసిపీ కాబట్టి నేను పర్ఫెక్ట్ అయిపోయాను దాంట్లో అన్న హ్యాపీనెస్ అన్నమాట నాకు డైరెక్ట్ చెప్పాలంటే. టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది చూసినప్పుడు నా ఫేస్లో బల్బ్ వెలిగిపోతుంది అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇప్పుడైతే మా చెల్లికి అయితే సర్వ్ చేద్దాము. ఇంకా బాలింతలే కాకుండా మనం కూడా తినొచ్చు. బ్యాక్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అట్లా ఉంటాయి కదా, వాటికైతే చాలా మంచి. ఊరికే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కన్నా మంత్లీ ఇలా చేసుకొని తింటే మన హెల్త్కి చాలా సపోర్ట్ అవుతుంది అన్నమాట. మా బంజారాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంకా తెలుగు వాళ్ళకైతే నాకు తెలియదు అంతగా, కాకపోతే పక్కన అక్క అన్నది కొంచెం తెలుసులే, మోడీ ఏమో అంటారు అనేసి అన్నది, పేరు కూడా నాకు తెలియదు. మా బంజారాలో అయితే కాడో అనేసి అంటారు. ఇప్పుడు కాడో అయితే అయిపోయింది కదా, అది బ్లాక్ కలర్ది. నెక్స్ట్ దానికి తోడుగా అయితే ఒక స్వీట్ చేయాలన్నమాట. అదే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి సేమ్ ప్రాసెస్ బెల్లం అలా కరిగించుకొని
బెల్లం కరగాలంటే అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ అయిపోతుంది. అదొకటి గుర్తుంచుకోండి మీరు. అండ్ దానికి తోడనమాట అది మా చెల్లి తాగే లోపు ఇక్కడ నేను ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదైతే నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, ఎందుకంటే తింటామో లేదో ఫస్ట్ ట్రై చేస్తున్నా కదా అనేసి. ఒక్క స్పూన్ మైదా పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. చాలా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఇంకా ముందు చేశాను కదా కాడో, అది తాగినాకైతే ఇది కంపల్సరీ తినాలన్నమాట, లేకపోతే ఇంకా ఎట్లనో ఉంటుంది, అంటే కడుపులో తిప్పినట్టు ఏదో అలా అలా ఉంటుంది అన్నమాట. అందుకే ఇది తోడుగా ఖచ్చితంగా తినాలి అని అయితే అంటారన్నమాట. కొందరైతే బియ్య పిండితో చేస్తారు, కొందరు మైదా పిండితో చేస్తారు, కొందరు అయితే గోధుమ పిండితో చేస్తారు. నేను హెల్త్కి మంచిదని గోధుమ పిండితోనే వాడే ఇక్కడ చేశానన్నమాట. గోధుమ పిండితో కూడా చాలా బాగుంది. ఇంకా మైదా పిండి అరగదు కదా అనేసి నేను చేయలేదు. అండ్ కొంచెం అయిపోయాక ఇంకా వేడి వేడిది గిన్నెలో తీసేసుకొని కొంచెం ముద్దలాగా చుట్టుకుంటే తినడానికి బాగుంటుంది అన్నమాట. ముద్దలాగా చుట్టాలి అయినా సరే ఎంత వేడిగా ఉండంటే అస్సలు అవ్వట్లేదు. చిన్న చిన్న ముద్ద చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను. జస్ట్ పిండితో చేసిన స్వీట్ కూడా అయిపోయింది, ఇంకా ఆడ కూడా అయిపోయింది. ఇంకా మా చెల్లికి అయితే 2 ఇచ్చేద్దాం, ఇంకా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. అండ్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ ఉండే, అండ్ చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే. ఇంతవరకు లాంగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.